ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక తరుణం మీ ముందుకు ఇలాగున రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చినటువంటి ఈ తరుణంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ముందుకు కొనసాగుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం అక్కడి నుంచి చదివితే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఎంత మాత్రం చక్కగా నిలబడలేక ప్రభువుని మహిమపరచలేని స్థితిలో ఉంది అని విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి నడుము వంగిపోయి చక్కగా నిలబడినటువంటి ఆమె దేవుని మహిమపరచలేకపోయింది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చక్కగా నిలవబడలేనటువంటి వారు ప్రభువుని మహిమపరచలేరు అనేటువంటి సంగతిని మనం స్పష్టంగానే గ్రహించవచ్చు. నడుము దేనికి సూచనగా ఉంది ఆత్మీయంగా అని కనుక మనం ఆలోచన చేస్తే, నడుము మానవుని యొక్క బలమునకు సూచనగా ఉన్నది. మన బలమంతా ప్రార్థనలోనే ఉంది అని గతంలో మనం ధ్యానం చేశాం. క్రైస్తవుని బలము దేవుని పాదాలు పట్టుకోవడంలోనే, ఆయన్ని ఆశ్రయించడంలోనే, ప్రార్థన జీవితంలోనే క్రైస్తవుని యొక్క బలమంతా దాచబడి ఉంది అనేటువంటి సంగతిని మనం గతంలో ధ్యానం చేశాం. మరొక తరుణం ధ్యానం చేద్దాం. నడుము ఇక దేనికి సూచనగా ఉంది అనంటే, నిర్గమకాండంలో స్పష్టంగా ఈ మాట రాయబడి ఉంది. ప్రియులారా, ఒకసారి బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసి నిర్గమకాండాన్ని చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం కనుక గమనించినట్లయితే, అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు అనేటువంటి మాట స్పష్టంగా రాయబడింది. మీలో ప్రతివాడు నడుమునకు తన కత్తి కట్టుకొని, అంటే కత్తి ధరించవలసినటువంటి స్థలము నడుము, ఆయుధము ధరించేటువంటి స్థలము నడుము. యుద్ధానికి వెళ్ళేటువంటి ఒక రాజు శత్రువుని హతమార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తన నడుమునకు కత్తిని ధరించుకొని వెళ్ళాలి. అదే రీతిగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగి, ఓ ఎస్ఐ స్థాయి ఉద్యోగి ఖచ్చితంగా రివాల్వర్ ఇస్తారు. ఆ రివాల్వర్ని కూడా నడుముకే ధరించాలి. అంటే ఆయుధము ధరించేటువంటి చోటు అనని మనం స్పష్టంగానే గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయుధం లేకుండా శత్రువులను హతమార్చడం అనేది కష్టతరమైనటువంటి పని. ఆయుధంతోనే శత్రువుని మనం హతమార్చగలం. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం ఒకటి ఉంది. క్రైస్తవునికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఒకటి ఉంది. మరదేదో కాదు, వాక్య ఖడ్గాన్ని దేవుడు మన చేతికి అందించాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి ఆత్మీయ జీవితంలో మనకొక శత్రువు ఉన్నాడు, అపవాది. వానిని జయించాలంటే, వాని ఎత్తులన్నింటినీ చిత్తు చేయాలి అనంటే ఖచ్చితంగా వాక్య ఖడ్గాన్ని నువ్వు ధరించి ఉంటే మాత్రమే నువ్వు ధైర్యంగా అపవాదిని ఎదిరించగలవు. వాడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నింటినీ ఆ వాక్య ఖడ్గముతోనే నువ్వు హతమార్చగలవు. గనుక ఇంత శ్రేష్టమైనటువంటి లేఖనాలను ప్రభు మనకు అనుగ్రహింపజేశాడు. సరే, లేఖనాలు ఎప్పుడు నిత్య జీవం కలిగినటువంటివి. ఆ నిత్య జీవం కలిగిన లేఖనాలను అనునిత్యము మనం ధ్యానింపబద్ధులమై ఉన్నాం. అయితే ఈ వాక్య ఖడ్గాన్ని ఏదో ఒకరోజు ధరించి వదిలేసేది కాదు. మన జీవితంలో నిరంతరము శత్రు అనేటువంటి వాడు మన మీద పోరాటం చేస్తూ ఉంటాడు. వాడి పోరాటాలను ఎదుర్కోవడానికి నిరంతరము వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ఖచ్చితంగా మనం ధరించాలి. ఈ ఖడ్గాన్ని ధరించకుండా శత్రువుని జయించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. కనుక ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు వాక్యాన్ని చదివేదానికి బద్ధులైనటువంటి సంగతిని మనం గ్రహించాలి. అయితే చాలామంది వాక్యం లేకుండానే క్రైస్తవులు అయినప్పటికీ వాక్యం లేకుండానే వాళ్ళ జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు ఉన్నారు.
ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే కష్టాలు, నష్టాలు, శ్రమలు, వేదనలు, నిరాశ, నిరుత్సాహాలను నువ్వు జయించాలంటే ఖచ్చితంగా వాక్య ఖడ్గాన్ని నువ్వు ధరించాలి. అప్పుడు మాత్రమే అపవాది నీ మీద విసిరేటువంటి అగ్ని బాణాలను సైతము వాక్య ఖడ్గం చేత నువ్వు ఎదిరించగలవు. కనుక ప్రతిరోజు లేఖనాలను ధ్యానం చేయడానికి మనం అలవాటు చేసుకుందాం. లేఖనాల్ని చదవడమేనా అంటే చదవడం మాత్రమే కాదు, కానీ ఆ లేఖనాలను నమ్మడం కూడా ఉంది. నువ్వు కేవలం చదివే వ్యక్తి మాత్రమే అయితే సరిపోదు, కానీ నువ్వు ఏదైతే లేఖనాన్ని చదివావో ఆ లేఖనాన్ని ఖచ్చితంగా నువ్వు నమ్మాలి. ఇది నా దేవుని వాక్కు, ఈ వాక్కు నమ్మదగినది అనేటువంటి విషయము నీకు స్పష్టంగా అర్థం కావాలి. ఖచ్చితంగా లేఖనాలను మనం నమ్మాలి ప్రియులారా. ఎంతోమంది చదువుతారు బైబిల్ని, కానీ అందులో ఉండే లేఖనాలను నమ్మరు. మనమైతే నమ్మాలి. ఎందుకనంటే ఈ వాక్యమే నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు, నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యాలను చూస్తావు. లేఖనాలను మనం నమ్మాలి, ఆ సంగతిని మనం గ్రహించాలి. నా జీవితంలో మరి 2008-9 సంవత్సరాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చాలా కంపెనీలకు ఉద్యోగాల కొరకు తిరిగి ఉద్యోగం రాని కారణాన్ని బట్టి నేనెంతో నిరాశకు, నిరుత్సాహానికి లోనయ్యాను. ప్రతి రూపాయికి నా తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. అయితే ఆ పరిస్థితులను బట్టి నేను ఎంతగానో కృంగిపోయినటువంటి దినాలలో ఓ రోజు అపవాది నా మీద అగ్ని బాణాలు విసరడానికి పూనుకున్నాడు. ఆ అగ్ని బాణాలలో ఒకటి ఆత్మహత్య. నువ్వు చచ్చిపో, నువ్వు చనిపో, నువ్వు బ్రతకడం వల్ల ఎవరికి ఉపయోగం, నువ్వు ఎవరికి ఉపయుక్తకరంగా లేవు అనేటువంటి ఒక నిరుత్సాహ బాణాన్ని నా మీద విసిరాడు. అయితే ఆ నిరాశను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి నేను ఎంతగానో కృంగిపోయాను. ఆత్మహత్య తలంపులతో నింపబడ్డాను. అయితే దేవుడు నమ్మదగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, కనికరము, వాత్సల్యతను కలిగినటువంటి దేవుడు గనుక నేను ఆ దినాలలో హైదరాబాద్లో నివసిస్తున్నప్పుడు అనుకోని రీతిగానే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ చర్చికి ఎవరో నన్ను నెట్టుకొని వెళ్ళినట్లుగానే నేను ఆ చర్చి వైపు నడిపించబడ్డాను. మరి దైవజనులు సాల్మన్ అన్న అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ సాయంకాలపు వేళ నేను మందిరానికి నడిపించబడ్డాను. ఎంతో నిరాశ నన్ను అలుముకొని ఉంది. నిరాశ నన్ను అలుముకొని ఉంటే ఆ దినాన్న మరి నేను మందిరంలోకి వెళ్ళాను. దైవజనులు సాల్మన్ అన్నయ్య ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ పైన ఒక చిన్న పుస్తకం, ప్రాతకాలం అన్న అనేటువంటి పుస్తకము ఆ టేబుల్ మీద పెట్టబడి ఉంది. అనాలోచనగానే ఆ పుస్తకం వైపు నా దృష్టి మళ్ళింది. ఆ పుస్తకాన్ని నేను తెరిచి చూడటం మొదలుపెట్టాను. ఆశ్చర్యం, నేను తెరిచినటువంటి ఆ పుస్తకం పైన పెద్ద అక్షరాలతో నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరుగా చేతును అనేటువంటి లేఖనం బహుస్పష్టంగా నాకు అర్థమైంది. అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. మరి అప్పటి వరకు నన్ను అలుముకున్నటువంటి నిరాశ, నిరుత్సాహము ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆ లేఖనం చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నా ప్రియ కుమారుడా, నీ దిగులు పడాల్సిన పని లేదు, ఉద్యోగం లేదు, నాకెవరు పనికి పెట్టుకోలేదు, నా బ్రతుకు ఎవరికి ఉపయోగపడట్లేదు అని నువ్వు కలత చెందుతున్నావు. నువ్వు కలత చెందవద్దు. నిన్ను ఏ కంపెనీ వాళ్ళు ఉద్యోగానికి పెట్టుకోకపోయినా నిన్నైతే నేను నా పనికి పెట్టుకుంటాను. నేను నీకు ఉద్యోగం ఇస్తాను. నువ్వు నా పని చేయాలి. నేను నిన్ను మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తానని ప్రభు ఆ దినం నాతో మాట్లాడాడు. మరి ప్రభు నాతో మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి నేను ఆ లేఖనాన్ని నమ్మాను. ఇది జీవం కలిగిన దేవుని లేఖనం. నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను వాడుకుంటాడని నేను నమ్మాను. ఆయన అపరిమితమైనటువంటి కృపను బట్టి దేవుడు ఈరోజు నన్ను సేవలోకి పిలిచి అనేక ప్రాంతాల్లో వాడబట్టడానికి, దైవజనులు షాలెం అనే దగ్గర పరిచర్యలో కొనసాగడానికి, తండ్రి సన్నిధి పరిచర్యలో కొనసాగడానికి ఆ త్రియేక దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని కలిగించాడు. ఈరోజు పరిచర్యలో అనేక ప్రాంతాలు నేను వాడబడగలుగుతున్నాను. ఇది నా దేవుడు నాకు అనుగ్రహించిన కృప. వాక్యము చదవాలి, చదివినటువంటి వాక్యాన్ని నమ్మాలి. కాబట్టి నమ్మితే ఖచ్చితంగా మనం మహిమను చూడగలుగుతాం. మరి ఇంత గొప్ప ఖడ్గాన్ని మన చేతికి ఇచ్చిన ఈ ఖడ్గాన్ని ఉపయోగించకుండా ఎంతోమంది పక్కన పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. సోదరి సోదరుడా, ఖడ్గం మనకు అందుబాటులో ఉంది. ఖడ్గాన్ని ఉపయోగించకపోతే శత్రు మీద జయాన్ని మనం పొందలేము.
ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి సౌలు దగ్గర కూడా ఖడ్గం ఉంది. కానీ 40 రోజులు గుడారంలోనే ఉన్నాడు. కానీ ఒక్కరోజైనా ఆ ఖడ్గాన్ని బయటికి తీసి ఆ ఖడ్గాన్ని చేతబట్టి దేవుని పక్షంగా యుద్ధమాడినటువంటి వాడు కాడు. అయితే 40 దినాల తర్వాత సైన్యంలోనికి వచ్చాడు చిన్నవాడు. అయినప్పటికీ దేవుని పక్షంగా యుద్ధం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి తనకున్నటువంటి ఆయుధాన్ని, చిన్న ఆయుధాన్ని, ఒడిసెలను చేతబట్టి ఏటి ఒడ్డున 5 నున్నరాలను ఏరుకొని తన దగ్గర నుండి ఆయుధాన్ని శత్రువు మీద ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు స్తోత్రము, యెహోవాకు స్తోత్రము అని కేకలు వేసి ఆయన నామాన్ని గొప్ప చేశారు. ప్రియ సోదరి సోదరుడా, నడుము దేనికి సూచనగా ఉంది అనంటే ఆయుధం ధరించేదానికి సూచనగా ఉంది. ఖడ్గం అయినటువంటి వాక్యమైనటువంటి ఈ ఖడ్గాన్ని, వాక్య దైవాన్ని నువ్వు ధరించుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ నడవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ లేఖనాలు నిత్య జీవం కలిగిన కనుక వీటిని నేను నిరంతరం ధ్యానించాలి, ఈ లేఖనాలు నమ్మాలి. అప్పుడు దేవుని పక్షంగా బలమైన ఘనమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. శత్రువు నీ మీద ప్రయోగించే ప్రతి అస్త్రాన్ని నువ్వు ఛేదించగలుగుతావు. కనుక తప్పకుండా లేఖనాలను చదవటానికి మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం, ఈ లేఖనాలను నమ్ముదాం. దేవుని పక్షంగా బలమైన కార్యాలు జరిగించడానికి మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. ఆ త్రియేక దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక.